హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెల్ల బొబ్బర్లతో గారెలు తయారు చేశాను. వీటిని తెల్ల బొబ్బర్లు అంటారండి. వీటితో గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 2 రకాలు ఉన్నాయండి. బ్లాకీ కూడా ఉంటాయి, నలుపు బొబ్బర్లు కూడా. వాటితో చేసుకున్నా బాగుంటాయి. రిలేటివ్స్ వచ్చారండి, వాళ్ళ కోసమని కష్టపడినా ఇష్టంగా చేసాము. అల్లం కట్ చేసుకున్న అల్లాన్ని పేస్ట్లా చేసుకుని ఆ తర్వాత పొత్రం పెట్టుకుని రోట్లో రుబ్బుతున్నామండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, వాటర్ అవి వేయకూడదు. వడేసేసిన పప్పునే వేసుకుని రుబ్బుకోవాలి. గ్రైండర్లో వేస్తే మెత్తగా వచ్చేస్తుందని ఇలా చేసిందండి అమ్మ. పప్పు నలిగిన తర్వాత కొంచెం ఒక 15 పచ్చిమిర్చి వేసుకుని, అలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని రుబ్బుకుందామండి. ఆ తర్వాత 2 ఆనియన్స్ కూడా వేసి, నేను 1/2 kg బొబ్బర్లు తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయనవసరం లేదు, రుబ్బుకోనవసరం లేదు. తీసేసుకుందామండి. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. మా వీడియో చూసిన వారు లైక్ చేయండి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాను. వాటర్ వేయవసరం లేదండి. తడి చేయి చేసుకుని తడి క్లాత్ మీద గారెల్లాగా ఒత్తుకోవాలి. గారెల బదులు వడలైనా వేసుకోవచ్చు. నేను గారెలు వేశాను. హోల్ పెడితే గారెలు, హోల్ పెట్టకపోతే వడలండి. గారెలు ఒకవైపు వేగాయి, వాటిని టర్న్ చేసుకుందాం అట్ల కాడతో. మరో పక్క కూడా వేగుతాయి. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మన గారెలు, తెల్ల బొబ్బరి గారెలు రెడీ అండి. చూసేయండి. బాయ్ అండి.